అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిఎస్సి ఇంగ్లీష్ గ్రామర్ కి సంబంధించి ఆర్టికల్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మన డిఎస్సి సిలబస్ లో కూడా ఆర్టికల్స్ అనే టాపిక్ ఉందండి. సో ఆర్టికల్స్ అనేవి టూ టైప్స్ గా ఉంటాయి, డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్. ఇండెఫినెట్ ఆర్టికల్స్ అనేవి రెండు అండి, అవి ఏ యాన్. ఈ రెండింటిని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని పిలుస్తాము. నెక్స్ట్ డెఫినెట్ ఆర్టికల్ ద. నేను ఆల్రెడీ ఇండెఫినెట్ ఆర్టికల్స్ అయినటువంటి అన్ని ఏ సందర్భాలలో ఉపయోగించాలి, వాటి యొక్క రూల్స్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేశాను వీడియో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. దానికి కంటిన్యూషన్గానే ఈ వీడియో అండి. సో ఈ వీడియోలో మనము డెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి దాని ఎక్కడ ఉపయోగించాలి, దానికి సంబంధించిన కోడ్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ కోడ్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో డెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి దాని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాం అనే దానికి సింపుల్గా ఏది చెప్పవచ్చు అంటే, పర్టికులర్గా ఒక పర్సన్ని కానీ, థింగ్ని కానీ, లేదా ఒక ప్లేస్ని కానీ తెలపడానికి ఉపయోగించేటువంటి ఆర్టికలే ద అంటే పర్టికులర్గా ఒకరి గురించి, లేదా ఒక ప్రదేశం గురించి, లేదా ఒక వస్తువు గురించి చెప్పడం. సో ఇప్పుడు మనం ఈ ద అనేటువంటి ఆర్టికల్ని ఎక్కడ ఉపయోగిస్తామనేది చూద్దాం. దీనికి సంబంధించి కోడ్ అయితే ఉందండి. ఈ కోడ్ మీరు గుర్తు పెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ కోడ్ ఏమిటి అంటే, సూపర్ కాంపాక్ట్ గన్ హెచ్ఎంకి దొరికితే డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్కు రిటర్న్ చేశాడు. ఇక్కడ ఏసీఓపీ అంటే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అని గుర్తు పెట్టుకోవాలండి. సో ఇందులో ఒక్కొక్కటి మనం చూసుకున్నట్లయితే, సూపర్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ, నెక్స్ట్ కాంపాక్ట్ అంటే కంపారిటివ్ డిగ్రీ, నెక్స్ట్ జి అంటే జియోగ్రాఫికల్ యూనిట్స్ అంటే భౌగోళిక స్వరూపాల ముందు మనము దానేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ యు అంటే యూనివర్సిటీస్ వస్తాయి, నెక్స్ట్ యూనిక్ ఆబ్జెక్ట్స్ వస్తాయి. నెక్స్ట్ ఎన్ అంటే న్యూస్ పేపర్స్, హెచ్ అంటే హిస్టారికల్ మూమెంట్స్, హిస్టారికల్ మాన్యుమెంట్స్ వస్తాయి. ఎం అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ ఇక్కడ డిపార్ట్మెంట్, డి అంటే డిపార్ట్మెంట్ వస్తుంది, డ్యామ్స్ వస్తాయి, డెసిగ్నేషన్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా డికి సంబంధించినవి. ఇక్కడ ఏ అంటే యాక్రోనిమ్స్, నెక్స్ట్ అబ్రివేషన్స్ వస్తాయి. నెక్స్ట్ సి అంటే సెంచరీస్ అండి. నెక్స్ట్ ఓ అంటే ఆర్డినరీ నెంబర్స్. నెక్స్ట్ పి అంటే పార్క్స్ వస్తాయి. నెక్స్ట్ పబ్లిక్ గార్డెన్స్, పబ్లిక్ బిల్డింగ్స్, నెక్స్ట్ పొలిటికల్ పార్టీస్, ఇవన్నీ కూడా పికి సంబంధించి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ అన్నాం కదా, ఇక్కడ ఆర్ తీసుకోవాలి. ఆర్ అంటే రేసెస్, జాతులకు సంబంధించి ఏవైనా జాతులు వచ్చినప్పుడు, ఇండియన్స్ కానీ ఆఫ్రికన్స్ కానీ అలా జాతులు వచ్చినప్పుడు మనం అనేటువంటి ఆర్టికల్ ఉపయోగిస్తాం. సో ఓవరాల్గా ఇక్కడ ఏ వర్డ్స్ అయితే చెప్పినానో ఆ వర్డ్స్ మనకి సెంటెన్స్లో కనిపించినప్పుడు ఉపయోగించవలసిన ఆర్టికల్ ద. సో ఇప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ, ఫస్ట్ వన్ సూపర్లేటివ్ డిగ్రీ అన్నాం కదా. సో సూపర్లేటివ్ డిగ్రీకి ఎగ్జాంపుల్ ద బెస్ట్, ద రిచెస్ట్, ద పూరెస్ట్. సో ఈ విధంగా ఇటువంటి సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు ద అనేది ఉపయోగిస్తాం. బెస్ట్, రిచెస్ట్ అనేవి సూపర్లేటివ్ డిగ్రీస్ కాబట్టి ద అనేది ఉపయోగిస్తాము. నెక్స్ట్ బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఇక్కడ మోస్ట్ బ్యూటిఫుల్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి దీని ముందు కూడా అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్ కంపారిటివ్ డిగ్రీస్ వితౌట్ ధ్యాన్. కంపారిటివ్ డిగ్రీస్ వితౌట్ ధ్యాన్, కంపారిటివ్ డిగ్రీ వచ్చి అందులో ధ్యాన్ అనేది లేకపోతే మనము ఈ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించవచ్చు. ఇక్కడ చూద్దాం, హీ ఈజ్ టాలర్ దాన్ యూ. ఇక్కడ ధ్యాన్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. సో అనే కాదు, ఏ ఆర్టికల్ని కూడా ఇక్కడ ఉపయోగించకూడదండి. ఇక్కడ దీని యొక్క మీనింగ్ ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయింది. హీ ఈజ్ టాలర్ దాన్ యూ అనేది ఒక మీనింగ్ వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. నెక్స్ట్ సెకండ్ చూద్దాం, డాష్ టాలర్ యూ గ్రో, డాష్ హయ్యర్ యూ కెన్ టచ్. ఇక్కడ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్గా టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు వచ్చినటువంటి బిట్ అండి. ఇక్కడ టాలర్ అనేది కంపారిటివ్ డిగ్రీ, ఇక్కడ హయ్యర్ అనేది కూడా కంపారిటివ్ డిగ్రీ. సో 2 కంపారిటివ్ డిగ్రీస్ వచ్చినప్పుడు వాటి ముందు మనము అనేటువంటి
ఆర్టికల్ని ఉపయోగిస్తాం. 2 కంపారిటివ్ డిగ్రీస్ వచ్చినప్పుడు మనం ద అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. ఈ రూల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ద టాలర్ యూ గ్రో ద హయ్యర్ యూ కెన్ టచ్. సో ఇది కంపారిటివ్ డిగ్రీస్. నెక్స్ట్ జీ, గన్లో జీ అంటే జియోగ్రాఫికల్ యూనిట్స్, భౌగోళిక స్వరూపాలు అండి. సో ఇక్కడ మౌంటైన్స్, ఫారెస్ట్, డిజర్ట్స్, ప్లేన్స్, నెక్స్ట్ వాటర్ ఫాల్స్, నెక్స్ట్ వ్యాలీస్, రివర్స్, సీస్, కెనాల్స్, ఓషియన్స్, వీటితో పాటు వాల్కనోస్, అగ్నిపర్వతాలు. సో వీటన్నింటి ముందు కూడా మనము దానేటువంటి ఆర్టికల్ ఉపయోగిస్తాం. మౌంటైన్స్ అంటే హిమాలయాస్ కావచ్చు, వింధ్య పర్వతాలు. సో ఈ విధంగా వస్తాయి కదా, వాటి ముందు ద హిమాలయాస్, ద వింధ్యాస్ అని చెప్పాలి. నెక్స్ట్ ఫారెస్ట్, ద నల్లమల. నెక్స్ట్ డిజర్ట్స్, తార్ ఎడారి ఉంది కదా, తార్ డిజర్ట్. సో అక్కడ మనం ద అని ఉపయోగించాలి. నెక్స్ట్ ప్లేన్స్ అంటే మైదానాలు. నెక్స్ట్ వాటర్ ఫాల్స్ కి ఎగ్జాంపుల్ నయాగరా చెప్పవచ్చు. సో ఈ విధంగా వాటర్ ఫాల్స్ వచ్చినా కూడా వాటి ముందు ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. నెక్స్ట్ వ్యాలీస్, అరకు లోయ, అరకు వ్యాలీ ద అని ఉపయోగించవలసి ఉంటుంది. రివర్స్, గంగా, యమున, తపతి, ఇటువంటి రివర్స్ అన్నింటి ముందు ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ సీస్, సముద్రాలు, అరేబియన్ సీ అన్నప్పుడు ద అరేబియన్ అని ఉపయోగించాలి. కెనాల్స్ అంటే కాలువలు అండి, ఇందిరా కెనాల్, పనామా కెనాల్ అని వస్తాయి కదా, సో ద ఇందిరా కెనాల్ అని పిలిచాలి. నెక్స్ట్ ఓషియన్స్, ఇక్కడ మహాసముద్రాలు, పసిఫిక్, హిందూ ఉన్నాయి కదా, వీటి ముందు కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. నెక్స్ట్ యు అంటే యూనివర్సిటీస్, యూనివర్సిటీస్ అంటే నాగార్జున యూనివర్సిటీ, ఎస్కే యూనివర్సిటీ ఇలా ఉంటాయి కదా. సో ఇటువంటి యూనివర్సిటీస్ ముందు కూడా మనం ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. నెక్స్ట్ యూనిక్ ఆబ్జెక్ట్స్, యూనిక్ ఆబ్జెక్ట్స్ అంటే ప్రపంచంలో లేదా విశ్వంలో ఒక్కటే ఉంటుంది అటువంటివి, సన్, మూన్, నెక్స్ట్ ప్లానెట్స్, శాటిలైట్స్, నెక్స్ట్ స్టార్స్. సో వీటన్నింటి ముందు కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ద సన్, ద మూన్, నెక్స్ట్ ద ఆర్యభట్ట. సో శాటిలైట్స్ ముందు, ప్లానెట్స్ అర్త్ కానీ జూపిటర్. సో ఇటువంటి వాటన్నింటి ముందు యూనిక్ ఆబ్జెక్ట్స్ అంటే విశ్వంలో లేదా ప్రపంచంలో ఒక్కటే ఉంటుంది అటువంటి వాటి ముందు మనము ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఎన్ అంటే న్యూస్ పేపర్స్ అండి, హిందూ కావచ్చు, ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఇటువంటి ఫేమస్ న్యూస్ పేపర్స్ అన్నింటి ముందు కూడా మనం ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ హెచ్ అంటే హోలీ బుక్స్ అంటే పవిత్ర మత గ్రంథాలు, బైబిలు, ఖురాను, భగవద్గీత, రామాయణం. రామాయణం అనేది ఎపిక్ అవుతుంది. సో హోలీ బుక్స్ అంటే భగవద్గీత, బైబిలు, ఖురాన్. నెక్స్ట్ హ్యూమన్ బాడీ పార్ట్స్, హ్యూమన్ బాడీ పార్ట్స్ ముందు కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగిస్తాము. ద లివర్, ద హార్ట్ అలా ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఇయర్, ఇయర్ అనేది సింగులర్ కదా, సో ఇక్కడ మనము ఈ అనేది ఏమవుతుంది, ఓవెల్ సౌండ్ వస్తుంది కదా, సో ఓవెల్ సౌండ్ కి ముందు మనం యాన్ అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. సో ఇక్కడ సింగులర్ కాబట్టి యాన్ ఇయర్ అని చెప్తాము. ఐకి కూడా సేమ్ అండి, యాన్ ఐ అని చెప్పాలి. అలా కాకుండా ఇయర్స్, ఐస్ ఇలా ప్లూరల్ గా వచ్చినప్పుడు మనం ద ఐస్, ద ఇయర్స్ అని చెప్పవలసి ఉంటుంది. నెక్స్ట్ హిస్టారికల్ మూమెంట్స్, హిస్టారికల్ మాన్యుమెంట్స్. హిస్టారికల్ మాన్యుమెంట్స్ అంటే చారిత్రక కట్టడాలు, రెడ్ ఫోర్ట్ కావచ్చు, తాజ్ మహల్ కావచ్చు. సో లేపాక్షి అంటే ఇదంతా హిస్టారికల్ మాన్యుమెంట్స్ కదా, చారిత్రక కట్టడాలు. సో వాటి ముందు కూడా మనము ఈ ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ హిస్టారికల్ మూమెంట్స్ అంటే సిపాయిల తిరుగుబాటు కానీ, లేదంటే ఫ్రెంచ్ రెవల్యూషను. సో ఇటువంటి రెవల్యూషన్స్ ముందు కానీ, సో చారిత్రకంగా జరిగినటువంటి మూమెంట్స్కి సంబంధించి, ఉద్యమాలకు సంబంధించిన పదాలు వచ్చినప్పుడు కూడా మనం ద అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఎం అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజియంస్ వస్తాయి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే సంగీత పరికరాలు, ద వయోలిన్, ద గిటార్, నెక్స్ట్ ద తబలా, ద ఫ్లూట్, ద సాక్సోఫోన్. ఇవన్నీ కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండి. నెక్స్ట్ మ్యూజియంస్ కి ఎగ్జాంపుల్ సాలార్జంగ్ మ్యూజియం. సో మ్యూజియం కి ముందు కూడా మనం ద అనేటువంటి ఆర్టికల్ ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ డి,
డి అంటే డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. సో ఈ విధంగా డిపార్ట్మెంట్స్ అన్నింటి ముందు కూడా ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ద హెల్త్ డిపార్ట్మెంట్, ఆ విధంగా. నెక్స్ట్ డ్యామ్స్, డ్యామ్స్ కి ఎగ్జాంపుల్ నాగార్జున సాగర్ డ్యామ్. సో అక్కడ కూడా ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ డెసిగ్నేషన్స్ అంటే హోదా, డెసిగ్నేషన్స్ కి ముందు కూడా మనం ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగిస్తాము. వీటికి ఎగ్జాంపుల్ ద హెడ్ మాస్టర్, ద ప్రిన్సిపల్, ద ఛాన్సలర్, ఆ విధంగా వస్తుంది. నెక్స్ట్ డైరెక్షన్స్ దిక్కులు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, వీటితో పాటు నార్త్ ఈస్ట్. సో ఈ విధంగా ఉంటాయి కదా. డైరెక్షన్స్ కి ముందు కూడా మనం ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగిస్తాం. ద ఈస్ట్, ద వెస్ట్, ద నార్త్, ద సౌత్. నెక్స్ట్ డాన్సెస్, డాన్సెస్ కి ఎగ్జాంపుల్ భరతనాట్యం, కూచిపూడి, ఆ విధంగా ఉంటాయి కదా. సో డాన్సెస్ కి ముందు కూడా మనం ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగిస్తామండి. ద కూచిపూడి, ద భరతనాట్య, ద కథక్, ద కథకళి, ఆ విధంగా. నెక్స్ట్ డి అయిపోయింది. నెక్స్ట్ ఏ, ఏ అంటే అబ్రివేషన్స్ వస్తాయి, యాక్రోనిమ్స్ వస్తాయండి. అబ్రివేషన్స్ కి యాక్రోనిమ్స్ కి డిఫరెన్స్ ఏమిటి అంటే, అబ్రివేషన్ లో మనము వర్డ్ సింగిల్ లెటర్ ని మనం ప్రొనౌన్స్ చేస్తాము. అలా కాకుండా యాక్రోనిమ్స్ లో మొత్తం లెటర్స్ అన్నింటినీ కూడా కలిపి చదువుతాం. సో అబ్రివేషన్స్ కి ఎగ్జాంపుల్ ద WHO, ద UNO, ఆ విధంగా. నెక్స్ట్ అదే యాక్రోనిమ్స్ కి ఎగ్జాంపుల్ ద సార్క్. సో ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ అన్ని కూడా కలిపి చదువుతాం యాక్రోనిమ్ లో. సో ద సార్క్, ద యూనిసెఫ్, ద స్వాపో, ద నాటో, నెక్స్ట్ ద యునెస్కో, ఇవన్నీ కూడా యాక్రోనిమ్స్ అవుతాయి. సో అబ్రివేషన్స్ కి నెక్స్ట్ యాక్రోనిమ్స్ కి ముందు మనము ద అనేటువంటి ఆర్టికల్ ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ సెంచరీస్, 19th century, 20th century, నెక్స్ట్ 10th century, ఈ విధంగా చెప్తుంటారు కదా. సో సెంచరీస్ కి ముందు మనం ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగిస్తాం. ద 28th century లేదా ద 21st century, ఈ విధంగా సెంచరీస్ కి ముందు కూడా ఉపయోగిస్తామండి డెఫినెట్ ఆర్టికల్ ని. నెక్స్ట్ ఆర్డినల్ నెంబర్స్, ఆర్డినల్ నెంబర్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ విధంగా పలుకుతాం కదా. సో వాటి ముందు కూడా మనం ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగిస్తాం. ద ఫస్ట్, ద సెకండ్, ద ఫిఫ్త్, ద 10th, ఆ విధంగా. అవి ఆర్డినల్ నెంబర్స్. నెక్స్ట్ పి, ఓ అంటే ఆర్డినల్ నెంబర్స్. నెక్స్ట్ పి అంటే పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలకి ముందు కూడా మనం ఏమి ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగిస్తాము. ద బీజేపీ, ద కాంగ్రెస్, ద వైసీపీ, నెక్స్ట్ ద టీడీపీ, ఈ విధంగా పొలిటికల్ పార్టీస్ అన్నిటి ముందు మనం ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ పబ్లిక్ బిల్డింగ్స్, పబ్లిక్ బిల్డింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్, హాస్పిటల్, బస్ స్టాండ్, నెక్స్ట్ రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, ఇవన్నీ కూడా పబ్లిక్ బిల్డింగ్స్ అవుతాయి. సో వీటి ముందు కూడా మనం ద అనేటువంటి ఆర్టికల్ ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ పార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరా పార్క్. సో పార్కులకు ముందు కూడా మనం ఉపయోగిస్తాము. సో ఇది పీకి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ అన్నాం కదా. ఆర్ అంటే రీసెస్ అంటే జాతులు, జాతులకి ముందు కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ద ఇండియన్స్, నెక్స్ట్ ద ఆఫ్ఘనిస్తానీస్, లేదంటే ద రష్యన్స్, ద అమెరికన్స్, లేదా నెక్స్ట్ ద ఆరియన్స్. సో ఈ విధంగా జాతులకు సంబంధించి ఏవైనా వర్డ్స్ వచ్చినప్పుడు కూడా మనం ద అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగిస్తాము. ఈ కోడ్ లో ఉన్నటువంటి ఈ వర్డ్సే కాక రిమైనింగ్ ఇక్కడ రాసినటువంటి ఈ వర్డ్స్ కి ముందు కూడా మనము డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగిస్తామండి. ఇందులో ఫస్ట్ వన్ ఫేమస్ బుక్స్, ఫేమస్ బుక్స్ కి ముందు కూడా ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద గీతాంజలి. నెక్స్ట్ ఎపిక్స్, ఎపిక్స్ అంటే పురాణాలు. ఎపిక్స్ కి ఎగ్జాంపుల్ రామాయణ, మహాభారత వస్తాయి. నెక్స్ట్ వేదాస్, ఋగ్వేద్, యజుర్వేద్ ఉన్నాయి కదా. సో వాటి ముందు కూడా మనము ద అని చెప్పాలి. ద ఋగ్వేద్, ఆ విధంగా. నెక్స్ట్ టైటిల్స్, బిరుదుల ముందు కూడా మనం ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ అవార్డ్స్, నోబెల్ ప్రైజెస్, వీటి ముందు కూడా ద అనేటువంటి ఆర్టికల్ వస్తుందండి. నెక్స్ట్ ఫెస్టివల్స్ ముందు కూడా ద అనేటువంటి ఆర్టికల్ వస్తుంది. ద దసరా, నెక్స్ట్ ద సంక్రాంతి, ద దీపావళి. సో ఆ విధంగా ఫెస్టివల్స్ ముందు కూడా మనం ద అనేటువంటి ఆర్టికల్ ని ఉపయోగిస్తాం. సో ఫ్రెండ్స్, ఇది
టోటల్గా డెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి దాన్ని ఏ ఏ సందర్భాలలో ఉపయోగిస్తాం అనేటువంటి వాటికి సంబంధించినటువంటి కోడ్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.